నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. కార్గిల్ యుద్ధం భారతదేశ శక్తిని చాటి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడింది. తిరుపతి జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్న విజయ్ అమృత్ దివాస్ బృందానికి స్వాగతం పలికిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. అమరవీరులకు ఘనంగా నివాళి. తిరుపతిలోని పలు ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను అధికారులతో కలిసి పరిశీలించిన నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి. గాలివాన ప్రభావంతో ప్రమాదకరంగా ఉన్న చెట్టు కొమ్మలను తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు. పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొన్న అంబులెన్స్. ఘటనా స్థలంలోనే 4 దుర్మరణం, మరో 2కి తీవ్ర గాయాలు. తమిళనాడులో విజయ్ ధుందుబి మోగించిన విజయ్. చిత్తూరులో టీవీకే పార్టీ అభిమానుల సంబరాలు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. 1999వ సంవత్సరంలో జరిగిన కార్గిల్ యుద్ధం భారతదేశ శక్తిని చాటిందని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు, తిరుపతి కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలియజేశారు. అదే సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడింది, భారతీయ పౌరుల్లో స్ఫూర్తిని నింపిందని గుర్తు చేసుకున్నారు. కార్గిల్ విజయ్ దివాస్ 27 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మరియు దేశంలోనే అత్యంత విజయవంతమైన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో లెఫ్టినెంట్ జనరల్ వెంకటేష్ రెడ్డి ఆధ్వర్యంలో 21 మంది వెటనర్స్ బృందం విజయ్ అమృత్ కలస్ యాత్రను చేపట్టారు. ఈ యాత్ర సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ కు చేరుకుంది. ఈ బృందానికి సాదరంగా స్వాగతం పలికి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు విజయ్ అమృత్ కలస్ యాత్రకు శ్రీకారం చుట్టిన లెఫ్టినెంట్ జనరల్ వెంకటేష్ రెడ్డి దేశ సేవను అభినందించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెటనర్స్ బృందంతో కలిసి కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళి అర్పించారు. అలాగే విజయ్ అమృత్ కలశాలపై పుష్పాలు సమర్పించి అమరవీరులకు జోహార్లు అర్పించారు. చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ కార్గిల్ యుద్ధం జరిగిన సమయంలో తనకు సుమారు 38 నుంచి 40 ఏళ్లు ఉండేవని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో ప్రతిరోజు రేడియోలో, పత్రికల్లో యుద్ధ విశేషాలను చాలా ఆసక్తిగా వినేవాడినని, చదివేవాడినని. అప్పటి యుద్ధం ఇప్పటిలా క్షిపణులు లేదా వైమానిక దళంతో కాకుండా ప్రధానంగా భూమిపై సైనికుల మధ్య సాగిందని తెలిపారు. ఆ సమయంలో మన సైన్యం అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొందని, పాకిస్తాన్ సైనికులు ఎత్తైన కొండల ప్రాంతంలో ఉండడం వల్ల వారు సులభంగా మనపై బాంబులు వేయడం గలిగారని తెలిపారు. అయితే మన సైనికులు క్రింద నుండి పైకి వెళ్తూ పైన ఏం జరుగుతుందో స్పష్టంగా తెలియకపోయినా ప్రాణాలకు తెగించి పోరాడి విజయం సాధించారని, అలాంటి స్మృతులను గుర్తు చేశారు. ఆ యుద్ధంలో బోఫోర్స్ గన్ మనకు ఎంతో విజయాన్ని అందించిందని తెలిపారు. యుద్ధం వల్ల ప్రాణ నష్టం, ఆయుధాల నష్టం ఎక్కువగా జరిగినప్పటికీ మన సైనికులు పట్టుదలతో భారతావనికి విజయం సాధించి జాతీయ పతాకాన్ని ఎగరవేశారని తెలిపారు. సైన్యంలో ఉండే వారికైనా, రిటైర్డ్ సైనికులైనా మనం తిరిగి గౌరవం ఇవ్వడం మన బాధ్యత అని తెలిపారు. సార్వభౌమత్వాన్ని కాపాడే సైనికులకు ఈ రోజుల్లో దక్కాల్సిన గౌరవం కొంత తగ్గుతుంది తాను భావిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో అవగాహనను మరియు గౌరవాన్ని పెంచుతాయని తెలిపారు. ఈ యాత్ర జూలై 26, 2026 నాటికి విజయవంతంగా కార్గిల్ చేరుకోవాలని, ఇది దేశంలోని పౌరులందరితో స్ఫూర్తిని నింపాలని తాను కోరుకుంటున్నానని తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విజయ్ అమృత్ కలష్ యాత్రలో భాగమైనందుకు తనకు చాలా గర్వంగా ఉందని, సంతోషంగా ఉందని తెలిపారు. కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు తాను 4వ తరగతి చదువుతున్నానని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో దేశం మొత్తం ఏకతాటిపైకి రావడం తనకు ఇప్పటికీ గుర్తుందని, కేవలం సాయుధ దళాలే కాకుండా భారతదేశంలోని ప్రతి పౌరుడు అమరవీరులకు అండగా నిలిచి దేశభక్తిని చాటుకున్నారని తెలిపారు. కార్గిల్ యుద్ధం భారత సైన్యం పరాక్రమానికి, శక్తికి నిదర్శనంగా నిలిచిందని తెలిపారు. యుద్ధం ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ ఇది మన దేశానికి, సైన్యానికి లభించిన గొప్ప విజయమని కలెక్టర్ కొనియాడారు. ఆ యుద్ధానికి గుర్తుగా రిటైర్డ్ ఆర్మీ వెటనర్స్ బృందం ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని తెలిపారు. విజయ్ అమృత్ కలస్ యాత్రను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావుతో కలిసి ప్రారంభించడం తనకు గర్వకారణంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రిగేడియర్ శివశంకర్, కర్నల్ బియు హరి, మేజర్ రఘురామరెడ్డి, కెప్టెన్ బండారి మరియు యుద్ధంలో పాల్గొన్న ఇతర సభ్యులు, రిటైర్డ్ ఆర్మీ వెటనర్స్ బృందం పాల్గొన్నారు. not only the armed forces, every citizen of India backing the armed forces, supporting them,
helping them whatever they could. In fact, I still remember there was this foundation of Helpage India or something, in which we were contributing so that it will ultimately reach the bereaved families of the soldiers who put their life in Kargil war. So this war was a testament and strength, a showcase of strength of our Indian Army. I mean, though initially we were caught off guard, it was a great victory for the entire country and our armed forces. So, as part of that Kargil war, today, great initiative has been taken by retired Army veterans, led by Brigadier Sushila Sir, Colonel P.U. Hari, Major Raghuram Reddy Garu, Captain S.C. Bandari, and other key members who were there during the war. గాలివానతో విరిగిన చెట్టు కొమ్మలను ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రమాదకరంగా ఉన్న చెట్టు కొమ్మలను తొలగించాలని తిరుపతి నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం నగరంలోని బైరగపట్టడ తదితర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులతో పాటు గాలి వానకు విరిగిన చెట్టు కొమ్మల తొలగింపునకు అధికారులతో కలిసి పరిశీలించారు. విరిగిపోయి వేలాడుతున్న వాటితో పాటు ప్రమాదకరంగా ఉన్న వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. రుతుపవనాల ప్రభావం వల్ల వర్షాలు రానున్నాయని, ఈలోపు ప్రధాన కాలువల్లో చెత్త, మట్టి తొలగింపు, వర్షపు నీరు నిలవకుండా తగు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అక్కడికక్కడ నిలిచిపోయి ఉన్న డ్రైనేజీ కాలువలను గుర్తించి మరమ్మతులు చేయాలని తెలిపారు. నగరంలో పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని ఆరోగ్య శాఖ సిబ్బందికి సూచించారు. ఇన్ఛార్జ్ కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమారి, గోమతి, డిఈ మహేష్, ఏసీపీ పార్వతీప్రియ, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామివారికి విశేష అభిషేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలను నివేదించి పూర్ణాహృతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, పీఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఊరందూరు సమీపంలో పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఒక అంబులెన్స్ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్కు చెందిన ఒక రోగిని మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్లో బెంగళూరుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అంబులెన్స్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ప్రమాద సమయంలో అంబులెన్స్లో రోగితో పాటు వారి బంధువులు కూడా ఉన్నారు. మృతి చెందిన 4 పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన 2 చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాలలో పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయ కేతనం ఎగురవేయడంతో తిరుపతిలో ఆ పార్టీ నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని శ్రీదేవి కాంప్లెక్స్ ముందర బీజేపీ నాయకులు చంద్రారెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డిల ఆధ్వర్యంలో కార్యకర్తలు టపాకాయలు కాల్చి ఒకరికొకరు స్వీట్లు పంచిపెట్టుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు విశ్వాసంగా ఉంటున్నారని తెలిపారు. ఎన్నికల ఫలితాలు ప్రజలు బీజేపీ విధానాలకు ఇచ్చిన మద్దతుకు స్పష్టమైన నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యంగా పారదర్శకత, పరిపాలన, అవినీతి రహిత పాలన, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రాల వారీగా వచ్చిన విజయాలు పార్టీకి మరింత బలం చేకూర్చాయని, భవిష్యత్తులో కూడా బీజేపీ దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని విస్తరించుకుంటుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని, ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, బీజేపీ జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షులు మస్తాన్, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం
మోహన్ యాదవ్, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు జయంత్ కుమార్, మెట్టపల్లి బ్రహ్మానందరెడ్డి, సుబ్బన్న, పురోహితుడు సురేష్ స్వామి, హేమంత్ రాయల్, డాక్టర్ విద్వాన్ కస్పా పద్మనాభం, లక్ష్మి, పద్మావతి, రంగస్థలి కార్యదర్శి కెఎన్ రాజా తదితరులు పాల్గొన్నారు. బీజేపీ మంచి మెజార్టీతో 200 సీట్ల మెజార్టీతో వెస్ట్ బెంగాల్లో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ పరిపాలన సాగిస్తుంది. అదేవిధంగా జాతీయతా భావాన్ని పెంపడం జరగడంలో మోడీ గారు, అమిత్ షా గారు చేసిన కృషి ప్రజలందరూ గుర్తించి జాతీయతా భావం గల పార్టీకి ఓటేయాల్సిందిగా ఈ సందర్భంలో కోరి, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. డిఎంకే ఇక్కడ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్తో టీవీకే అన్నా డిఎంకే అలయన్స్లో గవర్నమెంట్ వచ్చే విధంగా ఉంది. దేశం మొత్తం మీద కూడా యంత్రాంగాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నా కూడా అస్సాంలో, పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ పట్టం కట్టడం జరిగింది. 3వ రాష్ట్రం కూడా వెస్ట్ బెంగాల్ భారతీయ జనతా పార్టీకి వచ్చింది. మోడీ గారి నాయకత్వాన్ని ప్రపంచంలో అన్ని దేశాలు గుర్తిస్తూ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా బీజేపీ వంతు వస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెబుతున్నా. ప్రజలు స్వాగతించి 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ జయకథను ఎగరేయడం జరిగింది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో ఎప్పుడు ఊహించినటువంటి ప్రభుత్వం మారడము, బీజేపీ గవర్నమెంట్ అక్కడ రావడం చాలా స్వాగతించాల్సిన అవసరం. మోడీ గారు మరి అమిత్ షా గారి నాయకత్వాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. అదేవిధంగా దేశ ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ విజయోత్సవం తిరుపతిలో పండగలాగా ఈరోజు విజయోత్సవం జరుపుకుంటున్నాము. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ విధమైన ఎలక్షన్ జరిగినా ప్రజలు బీజేపీకే పట్టం కడుతున్నారు. ఈరోజు ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ విజయం మాకు చాలా సంతోషదాయకం. అలాగే అస్సాంలో హ్యాట్రిక్ సాధించాము. అలాగే పుదుచ్చేరిలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడ ప్రజలకందరికీ భారతీయ జనతా పార్టీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఇప్పుడు ప్రజలు, దేశంలోని ప్రజలందరూ ఒకే ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. మన దేశం అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ ఉండాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఈరోజు వెస్ట్ బెంగాల్లో ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, అమిత్ షా గారి నాయకత్వాన్ని కోరుకొని ఈరోజు పట్టం కట్టారు. వెస్ట్ బెంగాల్ ప్రజలందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము, నమస్కారాలు తెలుపుతున్నాము. అలాగే భారతదేశంలో ఈరోజు ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ. ఏ విధమైన రంగం కానీ, చదువులో కానీ, వ్యవసాయంలో కానీ, టెక్నాలజీలో కానీ, అలాగే సంక్షేమ పథకాల అమల్లో కానీ భారతీయ జనతా పార్టీ అందరికీ సమన్వయం పాటిస్తూ ఈరోజు భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుంచుతుంది. అందువల్ల ఈరోజు ఈ విజయం ప్రజలది. ఈ ప్రజలకందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు. శ్రీ జ్ఞానపరశునాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారిని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ ఈవో శంభు శరణ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. సోమవారం శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేసిన వీరికి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, సభ్యులు గుర్రప్పశెట్టి వారిని సాదరంగా ఆహ్వానించి అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం, శ్రీ స్వామి అమ్మవార్ల జ్ఞాపికను ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సాయి ప్రసాద్, సభ్యులు గుర్రప్పశెట్టి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, పీఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు. తొట్టంబేడు మండలంలో విద్యా వనరుల కేంద్రం వద్ద తిరుపతి జిల్లా బడి పిలుస్తోంది ప్రచార రథం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మునిరాజా నాయుడు మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గోగినేని చెంచయ్య నాయుడు జెండా ఊపి ప్రచార రథాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయం వద్ద మానవహారం నిర్వహించి ప్రభుత్వ బడుల్లో పిల్లలను నమోదు చేయించాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి ఎంపీడీఓ సురేందర్నాథ్, జిల్లా సీఎంఓ సురేష్, మండల విద్యాశాఖ అధికారిని శ్రీమతి సిహెచ్ఎం భారతి, తొట్టంబేడు స్థానిక నాయకులు భాస్కర్, బత్తయ్య మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, సిఆర్పీలు విరివిగా పాల్గొన్నారు. ఈరోజు మన మండలంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మన మండలంలో ఉండేటువంటి 4 క్లస్టర్లలో తొట్టంబేడు, తర్వాత పెద్దకన్నలి, పూడి, గుండేలుగుంట. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా మనం తొట్టంబేడు, పెద్దకన్నలి ఈ 2 క్లస్టర్లో ఈ కార్యక్రమం జరుపుకుంటాం. అదేవిధంగా ఆఫ్టర్నూను పూడి, గుండేలుగుంట
ఈ క్లస్టర్స్లో కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ క్లస్టర్స్లో ఉండేటువంటి ప్రధాన ఉపాధ్యాయులు సహకరించి మన విలేజ్కి, మన గ్రామానికి ఈ రథం వచ్చినప్పుడు ఈ ప్రచార రథంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా మన ప్రభుత్వం మన విద్యాశాఖకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి పిల్లలు చదువుకోవడానికి అన్ని సదుపాయాలు కల్పించి వారి యొక్క ఉన్నతమైనటువంటి విద్యకు, భవిష్యత్తుకు పునాది వేస్తున్నటువంటి మన అధికారులకు, మన ప్రభుత్వానికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మన టీచర్స్ అందరూ కూడా చెప్పిన వెంటనే మన మండలంలో ఉండేటువంటి హెచ్ఎంస్ కానీ, టీచర్స్, స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకే మీకు అందరికీ, అధికారి గారికి, ఎంపీఓ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి గురువులందరికీ కూడా నా నమస్కారాంజలి. అందరికీ ఒకసారి కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఎందుకంటే దాదాపు మన మండలంలో మంచి రిజల్ట్స్ వచ్చాయి 10th క్లాస్లో. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్స్. ఇప్పటికే దాదాపు అందరూ కూడా మన హెడ్ మాస్టర్స్ అందరూ, స్కూల్ టీచర్స్ అందరూ కూడా గ్రామాలకు వెళ్ళి చాలా వరకు అడ్మిషన్ చేసినారు. ఇంకా రిమోట్ ఏరియాలోకి వెళ్ళి మేజర్ ఎస్సీస్, ఎస్టీస్ వాడల్లోకి వెళ్ళి వాళ్ళని కొద్దిగా ఎడ్యుకేట్ చేసి, మేము చెప్పేదానికన్నా కూడా మీరు చెప్తే మన స్కూల్లో వచ్చే రిజల్ట్ బట్టి అందరూ కూడా చేరేయడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఒక చైతన్యంగా తీసుకొని రాష్ట్ర మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కాబట్టి మీ అందరూ కూడా కార్యక్రమంలో భాగస్వాములై ఎక్కడ కూడా స్కూల్స్కి ఏదైనా అవసరం వచ్చినా కూడా నా దృష్టికి తీసుకొస్తే నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మన మండలంలో ఏ సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మొన్న గుండేలుగుంట్లో మేము కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఎంఈఓ గారు స్పెషల్గా చెప్తాను. కలెక్టర్ గారు వెళ్ళినప్పుడు ఒక తల్లిదండ్రులు ఆర్ఫన్స్, 3 ఆడపిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయి ఇప్పుడు 10th కూడా పాస్ అయింది. కలెక్టర్ గారు కూడా చెప్పినారు, ఎంఈఓ గారు కూడా కొద్దిగా శ్రద్ధ తీసుకొని అమ్మాయిని ఎక్కడో ఒక దగ్గర మనం హాస్టల్లో చేర్చాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు లేరు, వాళ్ళ నాన్నమ్మ దీంతో మన ఒక హోటల్లో పనిచేసే పిల్లలు దాకుతుంది. మా వంతు మేము కూడా సహకరిస్తాం. ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా మా దృష్టి తీసుకురావుతుంది మనం చూసుకుంటూ. అందరికీ థ్యాంక్స్ అండి. అధికారులకు, అనధికారులకు, ఎంపీడీఓ గారికి, అందరికీ, చైర్మన్ గారికి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఏ జిల్లాలో లేని విధంగా మన జిల్లాలో ఈ బడిపాఠ్య కార్యక్రమం సంబంధించి ఒక రథాన్ని ఏర్పాటు చేసి ఇది ప్రతి మండలం దాదాపు 36 మండలాల్లో ఇది పిల్లలు చేర్చుకునే దానికి మనకు ఒక ప్రచార రథంగా స్టార్ట్ చేసినాము. సో మన జిల్లాని ఆదర్శంగా తీసుకొని మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే అంగన్వాడీ పిల్లలు 5+ పిల్లలు ఉన్నారో ప్రతి అంగన్వాడీ పిల్లలకు సంబంధించిన 5+ పిల్లలందరూ కూడా మన ప్రభుత్వ పాఠశాలలో చేర్చేటట్టు మనందరూ కూడా చర్యలు తీసుకోవాలి. సో ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసుకునే విధంగా మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి యొక్క పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ బాగా స్పందిస్తున్నారు. సో ఈ కార్యక్రమాన్ని మన తొట్టంబేడు మండలంలో విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. డిఓ గారు కూడా ఇంకొక 1 అవర్లో జాయిన్ అవుతారు. సో 4 క్లస్టర్స్ సంబంధించి ఈరోజు ఈ ప్రచార రథం వెళ్తుంది. సో ఈ ప్రచార రథంలో భాగంగా అక్కడ ఎవరైతే 5+ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని జాయిన్ చేయించాలి. వీళ్ళతో పాటు ప్రైవేటు స్కూళ్ళకు వెళ్తున్న విద్యార్థులు కూడా మనం మోటివేట్ చేసి మన గవర్నమెంట్ పాఠశాలలో చేర్చేటట్టు మనం చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా 10th క్లాస్ రిజల్ట్స్లో ఏ రోజు లేని విధంగా అన్ని మెయిన్ పేపర్లో కూడా ఫ్రంట్ పేజీలో మన గవర్నమెంట్ విద్యార్థుల యొక్క ఫోటోలతో ఇవ్వడము. సో ఇది నారా లోకేష్ గారి యొక్క గొప్ప చర్య. ఇది ఇంతవరకు ఎవరు కానీ ఏ విద్యాశాఖ మంత్రి చేయలేని చర్య. సో అటువంటిది మన ఫ్రంట్ పేజీలో కాళాశ్రీ సంబంధించిన విద్యార్థి ర్యాంక్ 2 ఆ ఫోటో కూడా రావడం జరిగింది. వెంటనే కాళాశ్రీ ఎమ్మెల్యే గారు వారి ఇంటికి పిలిపించి వారందరికీ అల్పాహారము ఏర్పాటు చేయడమే కాకుండా ఆ ముగ్గురికి కూడా భూమి ఇవ్వడం కూడా చాలా ఇల్లు జాగాలు కూడా ఇచ్చి చేయడం కూడా చాలా గొప్ప విషయము.
సో ఈ విషయం కూడా మొత్తం కూడా బాగా సారు పెట్టిన వీడియో మొత్తం వైరల్ అవుతా ఉంది. సో అన్ని ఛానల్స్లో కానీ అన్ని ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్ ఎక్కువగా సార్ది పెట్టింది బాగా వైరల్ అవుతా ఉంది. సో దీన్ని చూసుకొని మిగతా ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినారు. సో అటువంటి దానికి శ్రీకారం చుట్టిన మన కాళాశ్రీ ఎమ్మెల్యే గారికి విద్యాశాఖ తరఫున సమగ్ర శిక్ష తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుస్తుంది కార్యక్రమానికి చేసిన మార్కెట్ చైర్మన్ గారికి, మా మండలి ఇన్ఛార్జ్ గారికి, సింగిల్ ప్రెసిడెంట్కి, డిఓ గారికి, ఎంఈఓ గారికి, చేసిన ఉపాధ్యాయులందరూ కూడా ధన్యవాదాలు. ప్రభుత్వ పిలుపు మేరకు నిర్వహించిన బడి పిలుస్తున్న కార్యక్రమం చాలా వినూత్నంగా గ్రామాల్లో సాగాలి, మన ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం దిశగా సాగాలని కోరుకుంటున్నాను. ఎస్ఎస్సీ ఫలితాల్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఆ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం అంతా ముందుకు తీసుకెళ్లాలని విద్యాశాఖ వారిని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు రైతులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రైతులు తమ సమస్యలు మార్కెట్ కమిటీ చైర్మన్ దృష్టికి తీసుకుని వెళ్లగా ప్రభుత్వం దృష్టికి రైతన్నల సమస్యలు తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపడతామని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు మాట్లాడుతూ రైతన్నలకు గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా నేడు సమీక్షా సమావేశం నిర్వహించామని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో రైతన్నలకు వారీగా కావాల్సిన యూరియా, జెస్పిమ్ లాంటి ఎరువులను సబ్సిడీకి ఇచ్చే విధంగా అందే విధంగా రైతన్నలకు కావాల్సిన పనిముట్లు సామాగ్రిని కూడా సబ్సిడీకి ఇచ్చేవారని, అలాంటి సబ్సిడీ పథకాలు మళ్లీ అమల్లోకి తీసుకురావాలని రైతులు కోరడంతో రైతులు కోరిన కోరికలను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి రైతన్నలకు సబ్సిడీ పథకాలు అందేలా కార్యాచరణ చేపడతామని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రైతులకి ముఖ్యంగా గిట్టుబాటు ధర గురించి మన ఎమ్మెల్యే గారు కూడా మన పిఆర్ గెస్ట్ హౌస్లో స్థానిక శాసనసభ్యులు గట్టిగా దాని గురించి డిస్కషన్ చేసి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ముందుకు పోవడం జరుగుతున్నది. రైతులకి కరెంటు కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సస్యశ్యామలంగా రైతులు ఉండే విధంగా చేయాలని ముందుకు పోతున్నారు. కాకపోతే రైతులు ముఖ్యంగా ఇంతకుముందు గతంలో ఇచ్చినట్టుగా యాంత్రిక పనిముట్లు మళ్ళీ ఏమైనా రైతులందరూ కూడా మేము గ్రామాలకు పోయినప్పుడు కోరటం జరుగుతున్నది. ఎందుకంటే గత అంటే మొన్న వైసీపీ ముందు 5 సంవత్సరాల మునుపులో రైతులకి జిప్సం కానీ బోరాన్ కానీ ఈ యొక్క ఎన్ని కూడా సబ్సిడీ కింద ఇస్తూ ఉన్నారు. అదే యాంత్రిక పనిముట్లు కూడా అన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా ముందు ఏ విధంగా ఇస్తున్నారో గతంలో 19లో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అదే విధంగా ఇవ్వాలని రైతులందరూ ప్రతి గ్రామంలో కోరుకుంటున్నారు. వాళ్ళ యొక్క ముఖ్యమైన కోరిక. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు లోకేష్ గారు ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి బడి పిలుస్తుంది కార్యక్రమం 40 రోజులు పెట్టారు. మేము కూడా ఇప్పుడు మా నియోజకవర్గంలో ఎత్తిపల్లి ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేశారు. మళ్ళీ కాళాశ్రీ మండలం, తొట్టమేడు మండలం ఈరోజే అయింది. తొట్టమేడు మండలం పోయించాం ఇప్పుడే. సో బడి పిలుస్తుంది కార్యక్రమంలో కూడా కాళాశ్రీ నియోజకవర్గంలో పిల్లలందరూ కూడా ముందుకు వచ్చి ఏదైనా డ్రాప్ హోల్స్ ఉన్నాయా మన ప్రైవేట్ స్కూల్స్ కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివి అందరూ కూడా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క స్కూల్ యొక్క విధానాన్ని మార్చి మొత్తాన్ని ఎంతైనా స్ట్రెంథనింగ్ చేసి ముందుకు తీసుకోవాలని ముందు చూపుతో గొప్పగా ఇదిగా పోతున్నారు. దాని అందరం కూడా జయప్రదం చేయాలా. ముఖ్యంగా దీని యొక్క ఇది ఉన్నత విద్యలో హాస్టల్స్ స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు కూడా హాస్టల్స్లో కూడా సొంత నిధులతో కూడా కొన్ని బాలికల హాస్టల్లో ఎన్ని ఇబ్బంది ఉంటే రేణుగుంట కానీ ఇక్కడ బీసీ హాస్టల్ కానీ అన్నీ కూడా గెలిచిన 3 నెలలకే అన్నీ కూడా చేయడం జరిగింది. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అకర్నిశలు కష్టపడి రైతుల పట్ల ఎక్కడ కూడా ఇది కాకూడదనే ఉద్దేశంతో రైతు భరోసా కానీ ఈ స్కీములు పెట్టడం కానీ ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా రైతు అనే కాడ ఎక్కడ కూడా రూపాయి ఇది కాకుండా అమ్మఒడి కానీ సూపర్ 6 పథకాలని 6 పథకాలని చెప్పి పెట్టడం జరిగింది. సూపర్ 6 పథకాలు కూడా ప్రతి ఒక్కటి అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి దక్కింది. కాబట్టి మీరందరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా పలువురు రైతులు తమ భూ సమస్యలను ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.
రైతు సమస్యలను సాధ్యమైనంత వరకు వెంటనే పరిష్కారానికి కృషి చేస్తామని జనగణనకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి కోరారు. శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయానికి గ్రీవెన్స్ డేను పురస్కరించుకుని సోమవారం వివిధ మండలాల నుంచి పలువురు రైతులు విచ్చేశారు. ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డిని కలిసి తమ భూ సమస్యలను పరిష్కరించాలని వినతులు అందజేశారు. అధిక మంది రైతులు రీసర్వేలో తలెత్తిన సమస్యలు, సర్వే నెంబర్లు తారుమారు, నూతన పట్టాదారు పాసు పుస్తకాల కోసం అర్జీలు సమర్పించారు. ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా రైతు సమస్యలను పరిష్కరించే విధంగా తహసీల్దార్కు ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు. జనగణన కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేటర్లకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా డివిజన్ స్థాయి వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ సమస్యలపై చర్చించారు. నేడు అనగా 4వ తారీఖు మే నెల 2026 తారీఖున అది ఆపితే లైట్ ఆగిపోతుంది. అందుకు ఏం కాదు. నేడు అనగా 4వ తారీఖు మే 2026 తారీఖున పీజీఆర్ఎస్ అందరు డివిజనల్ ఆఫీసర్స్తో పాటు నిర్వహించడం జరిగింది. ఈ నెల నుంచి ప్రతి వారం సోమవారం డివిజనల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడే ఉండి ఇక్కడే పీజీఆర్ఎస్ అర్జీలు తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఈరోజు సుమారుగా 5 అర్జీలు రావడం జరిగింది. అన్నీ కూడా రెవెన్యూ పరంగా ఇష్యూస్ ఎక్కువ రావడం వల్ల అందరు తహసీల్దార్స్కి కూడా డైరెక్షన్ ఇచ్చి అలర్ట్లో పెట్టడం జరిగింది. రెండోది వచ్చేసి నిన్న జరిగిన చిన్న గాలుల వల్ల వచ్చిన డ్యామేజ్ ఎవరైనా ఉన్నా సరే కన్సల్ట్ తహసీల్దార్ ఆఫీసర్స్కి రిపోర్ట్ చేయాలి. మూడోది వచ్చేసరికి మొన్న మే 1వ తారీఖున సెల్ఫ్ ఎన్యూమరేషన్ అయిపోయి జనగణనలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది జరుగుతుంది, హౌస్ హోల్డ్ లిస్టింగ్ అనేది జరుగుతుంది. దాంట్లో భాగంగానే ప్రతి 75 ఇల్లులకి ప్రతి 150 ఇల్లులకి 750 మంది జనాభాకి ఒక ఎన్యూమరేటర్ అనే వ్యక్తి ఉంటాడు. ఎన్యూమరేటర్ అనేవాడు వచ్చినప్పుడు దయచేసి మీరు సహకరించి 34 క్వశ్చన్లకు సంబంధించిన ఆన్సర్లు అందరూ కూడా చెప్పి ఈ యొక్క సెన్సస్ 2027 అనేది విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందే ప్రతి అర్జీకి పరిష్కార మార్గం చూపాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి తప్పనిసరిగా అర్జీదారులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి అర్జీదారునికి నమ్మకం కలిగించే విధంగా అధికారులు అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. అలాగే మండల స్థాయిలో కూడా నెలకొని ఉన్న సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ కరుణకుమారి, సురేష్, చిత్తూరు అర్బన్ ఎంఆర్ఓ కులశేఖర్, రూరల్ ఎంఆర్ఓ కళ్యాణి, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతి ఎన్జీఓ కాలనీలోని తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి కార్యాలయంలో 8వ తేదీన సామూహిక ఉపనయన మహోత్సవాన్ని రేణిగుంటలోని రాజరాజేశ్వరి జ్ఞానపీఠంలో నిర్వహిస్తున్నామని జిల్లా అధ్యక్షులు డాక్టర్ నొస్సం నరసింహాచార్య, రేణిగుంట బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వెన్నెలకంటి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు రెడ్డి ప్రకాష్ తెలియజేశారు. ఈ నెల మే 8వ తారీఖున వైశాఖ మాసం వృషభ లగ్నంలో ఉదయం 7 గంటల నుంచి 8 గంటల 20 నిమిషాలలో ఉపనయన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడానికి శుభముహూర్తంగా పెద్దలు నిర్ణయించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజరాజేశ్వరి జ్ఞానపీఠం శ్రీ కోదండరామాచార్యులు మూర్తిస్వామి, లక్కీ ఫౌండేషన్స్ చైర్మన్ సత్య వెంకటేశ్వరరావు సాయిరాం, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదం హరిప్రసాద్ పాల్గొంటారని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ సద్వినియోగం చేసుకుని ఉపనయన కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలిపారు. బాలాజీరావు సెల్ నెంబర్ 9440855423 నంబర్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అలాగే దూర ప్రాంతాల నుంచి ముందు రోజు వచ్చే వారికి వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు సంఘం నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని సంఘాల బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ సాదరంగా పేరు పేరున ఆహ్వానిస్తున్నామని తెలిపారు. అలాగే బ్రాహ్మణ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు మరియు కార్యవర్గానికి ఈ కార్యక్రమంకు విచ్చేసి దిగ్విజయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉండవని, పూజా సామగ్రి అంతా ఉచితంగానే ఇవ్వబడుతుందని తెలియజేశారు. భోజనం చేయబోరు వారికి ఒకరికి సంబంధించి 10 మందికి ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బాలాజీ శర్మ, సూళ్లూరుపేట శివకుమార్, తిరుచానూరు కళ్యాణకుమార్, డాక్టర్ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి ఆధ్వర్యంలో బ్రాహ్మణ నూతన వటువులకు ఉపనయన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. రేణిగుంటలోని శ్రీ రాజరాజేశ్వరి విజ్ఞానపీఠం నందు 8/5/2026 ఉదయం 6 గంటలకు ఉపనయన మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇది సామూహిక ఉచిత ఉపనయన మహోత్సవ కార్యక్రమము. బ్రాహ్మణులకు ఉపనయనం అయిన తర్వాత ద్విజ అంటారంటే రెండవ జన్మ ధరించినట్టుగా, అంటే వేదాధ్యయనము వారికి అర్హత కలిగేందు కొరకు, వేదాధ్యయన అర్హత కొరకు వారికి ఉపనయన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి బ్రహ్మోపదేశము ఉపనయన మహోత్సవ కార్యక్రమాన్ని 8వ తేదీ మే ఉదయం 6 గంటలకు రేణిగుంటలోని శ్రీ రాజరాజేశ్వరి పీఠం నందు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కార్యనిర్వాహక సంయోజకులుగా శ్రీ రెడ్డి ప్రకాష్ గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి శ్రీ వేదం హరిప్రకాష్ గారు, అలాగే జిల్లా సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఉపనయన కార్యక్రమంలో భాగం వహించాలి, ఉపనయనం నిర్వహించుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారో వారు ఈ మా సభ్యులందరికీ కూడా మీరు మీ యొక్క వివరాలను తెలియవలసిందిగా కోరుతూ, ఆ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ కోదండ రామాచార్యులు గారు, మూర్తి స్వామి గారు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరి విజ్ఞానపీఠము, అలాగే అవ్వా సత్య వెంకట సత్యనారాయణ వెంకటేశ్వరరావు గారు, అలాగే శ్రీ వేదం హరిప్రకాష్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్ గారు తదితరులందరూ కూడా ఈ కార్యక్రమానికి వేంచేస్తున్నారు. కాబట్టి ఎవరైనా మీ యొక్క పిల్లలకు ఉపనయన మహోత్సవాన్ని నిర్వహించుకోవాలి అంటే వారు మా యొక్క కార్యవర్గ సభ్యులతో కలిసి వారిని సంప్రదించి వారితో ఈ ఉపనయన మహోత్సవంలో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. నమస్కారము. నా పేరు రెడ్డి ప్రకాష్, రేణుగుంట బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడిని. 8/5/26 రేణుగుంట రాజరాజేశ్వరి టెంపుల్ నందు సామూహిక ఉచిత ఉపనయన మహోత్సవం జరుగును. కావున ఈ కార్యక్రమాన్ని ఉపనయనం కాని వారు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచు, అలాగే తిరుపతి మరియు పుత్తూరు, కాళహస్తి,
నగిరి బ్రాహ్మణ సంఘాలందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ మీరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాము. ఉపనయనం చేయదలుచుకున్న వారు ఈ నెంబర్కి సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. 9849120030. మీరు ఎవరైనా ఉపనయనం చేయదలుచుకునేవారు ఈ నెంబర్కి సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 36 వినతులు వచ్చాయని ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయంకు నేరుగా వచ్చి 26 మంది వినతులను సమర్పించగా 10 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలను తెలిపారు. కాగా ఎస్టీవీ నగర్ తదితర ప్రాంతాలలో కాలువలు శుభ్రం చేయాలని, యూడీఎస్ రోడ్లు మరమ్మతులు చేయాలని, రవీంద్రనగర్ నందు ఆగిపోయి ఉన్న రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలని, PS4 హోటల్ వెనుక జరుగుతున్న అక్రమ నిర్మాణాలు నిలుపుదల చేయాలని, నెహ్రూ నగర్లోని మా ఇంటి ముందు చెత్త వేయడం వలన ఇబ్బందిగా ఉందని పరిష్కరించాలని, ఉపాధ్యాయ నగర్ వద్ద గాలి వానకు పడిపోయిన చెట్లు తొలగించాలని, నరసింహతీర్థం రోడ్లోని కర్మక్రియల భవనం మరమ్మతులు చేయించాలని, ఎంఆర్పల్లి తేజస్విని స్కూల్ వద్ద కాలువలు శుభ్రం చేయాలని, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ, వెటనరీ ఆఫీసర్ గుణశేఖర్, డీఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం గంగమ్మ జాతర సందర్భంగా బారికేడ్లు, గోడపత్రిక, స్టిక్కర్స్ మరియు డస్ట్ బిన్లను వితరణ చేశారు. శుభమస్తు షాపింగ్ మాల్ తిరుపతి వారి ఆధ్వర్యంలో తిరుపతి గంగ జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు చైర్మన్లకు బ్యారికేడ్స్, గోడపత్రికలు, స్టిక్కర్లు మరియు డస్ట్ బిన్లను శ్రీ బయ్యా వెంకటరమణయ్య శుభమస్తు మెమోరియల్ ఫౌండేషన్ తరఫున విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ నైనారు మహేష్ మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజ్మెంట్ వారు 15 బ్యారికేడ్స్, 2000 గోడపత్రికలు, 1000 స్టిక్కర్లు మరియు 50 డస్ట్ బిన్లను విరాళంగా ఇవ్వడం ఆనందదాయకమని కొనియాడారు. ఇలాగే ప్రతి సంస్థ ముందుకు వచ్చి తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంకు భూరి విరాళాలు సమర్పించాలని తెలియజేశారు. ఏడాది గంగమ్మ జాతర ఈ నెల మే 5 నుంచి 12వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నామని, రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసే ఈ కార్యక్రమానికి విజయవంతం చేయవలసిందిగా తెలియజేశారు. ఈ సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ తిరుపతి బ్రాంచ్ మేనేజర్ మునిశంకర్ మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజ్మెంట్ వారు 15 బారికేడ్స్, 2000 గోడపత్రికలు, 1000 స్టిక్కర్లు మరియు 50 డస్ట్ బిన్లను విరాళంగా ఇవ్వడానికి సహకరించిన శుభమస్తు షాపింగ్ మాల్ అధినేతలు బయ్యా శ్రీనివాసులు, బయ్యా వెంకట రవికుమార్లకు వినయపూర్వక నమస్కారాలు తెలియజేశారు. గంగమ్మ జాతర సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్లో గంగమ్మ పెట్టుబడి వస్త్రాలకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి సరసమైన ధరల్లో వస్త్రాలను తిరుపతి పౌర ప్రజల కోసం 1+1, 1+2 ఆఫర్లతో అందుబాటులో ఉంచుతున్నామని తెలియజేశారు. ఇవే కాకుండా మజ్జిగ చలివేంద్రం, 24 గంటలు చల్లని నీటి చలివేంద్రంను ఏర్పాటు చేసి వేసవి తాపాన్ని తగ్గించడం కోసం బాటసార్లకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా ఈ నెల 5వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నాం. ఇందులో భాగంగా శ్రీ శుభమస్తు షాపింగ్ మాల్ వారు ప్రతి ఏటా కూడా వారు అమ్మవారి సేవలో తరిస్తుంటారు. వాళ్ళు ఈ ఏటా కూడా వాళ్ళు బ్యారిగేడ్లు, 15 బ్యారిగేడ్లు, 50 డస్ట్బిన్లు, 2000 పోస్టర్లు, అదేవిధంగా స్టిక్కర్లు కూడా 1000 స్టిక్కర్లు ఇచ్చారు. ఒక 20,000 వాటర్ బాటిల్ కూడా దేవస్థానానికి వాళ్ళు సమకూరుస్తున్నారు. వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన వ్యాపార సంస్థలన్నీ కూడా ముందుకొచ్చి అమ్మవారి సేవలో పాత్రలు కావాలని చెప్పనేసని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా శుభమస్తు యాజమాన్యానికి, సిబ్బందికి నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబం మీద కూడా ఎల్లప్పుడూ ఎల్లవెల్లా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై గంగమ్మ తల్లి. ఈ ఏడాది ఏదైతే 2026 ఉందో ఈ ఏడాది తరపున గంగమ్మ జాతర సందర్భంగా నైనారు మహేష్ గారి అభ్యర్థన మేరకు 15 బ్యారిగేడ్లు, అలాగే 2000 వాల్ పోస్టర్స్, 1000 స్టిక్కర్లు, అలాగే 50 డస్ట్బిన్లు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు 20,000 వాటర్ బాటిల్ ఎవరైతే దాహాదితో వస్తారో దర్శనం కోసం వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఈ గంగమ్మ సేవలో తరించాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మా మేనేజ్మెంట్ వారికి, అలాగే గంగమ్మ గుడి చైర్మన్ అయినటువంటి నైనార్ మహేష్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ప్రతి ఒక్క వ్యాపార సంస్థ ప్రతి ఒక్కరూ ఆలోచించి గంగమ్మ గుడికి కావాల్సిన సరంజామా ఏదైతే ఉందో అదంతా కూడా సమకూర్చాలని, వాళ్ళ సేవలో గంగమ్మ సేవలో తరించాలని కోరుకుంటున్నాను.
ప్రైవేటు పాఠశాలలతో ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించడం అభినందనీయమని టీడీపీ యువ నాయకురాలు అన్నా అనితా యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి సత్యనారాయణపురంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో టాప్ 10లో నిలిచిన విద్యార్థులను టీడీపీ యువ నాయకులు అన్నా అనితా యాదవ్ శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేసి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా అన్నా అనిత మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విద్యాఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహర్నిశలు విద్యార్థుల శ్రేయస్సు కోసం పరితపిస్తూ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు శ్రమిస్తున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించేలా ఉపాధ్యాయులకు తీర్చిదిద్ది అత్యుత్తమ మార్కులు సాధించేందుకు కూటమి ప్రభుత్వం చూపిన శ్రద్ధ అభినందనీయమని కొనియాడారు. రానున్న రోజుల్లో సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకురాలు అన్నా అనిత హామీ ఇచ్చారు. నేను జెడ్పీ హై స్కూల్ ఎస్ఎన్ తిరుపతిలో 10th క్లాస్ చదువుతున్నాను. రీసెంట్గా వచ్చిన ఎస్ఎస్సి ఎగ్జామ్ రిజల్ట్స్లో నాకు 581 అవుట్ ఆఫ్ 600 వచ్చాయి. ఇంతటి మార్క్స్కి కారణమైన మా హెచ్ఎం మేడం గారికి అండ్ మా స్కూల్లో ఫ్యాకల్టీకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అనితా మ్యామ్, ఎందుకంటే మా స్కూల్లో ఒక డెవలప్మెంట్కి తను చాలా హెల్ప్ చేశారు. అలాగే మా ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ హయ్యర్ క్లాసెస్లో కూడా మేము సేమ్ ఇలాగే బెస్ట్ మార్క్స్ స్కోర్ చేసి అది మా ఏరియా నేమ్ నిలబెడతామని చెప్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు వితేష్. నేను జెడ్పీ హై స్కూల్ ఎస్ఎన్పురం సత్యనారాయణపురంలో చదువుకున్నాను. రీసెంట్గా వచ్చిన ఎస్ఎస్సి 2026 ఫలితాల్లో నేను ఉత్తీర్ణత సాధించాను. నాకు 527 అవుట్ ఆఫ్ 600కి వచ్చాయి. ఇన్ని మార్కులు సాధించడానికి గల ముఖ్య కారణం మా ఉపాధ్యాయులు మరియు మా తల్లిదండ్రులు మరియు మా స్కూల్కి ఎంతో ప్రోత్సాహం ఇస్తూ ఎల్లప్పుడూ ఎల్లవేళలా మాకు తోడుంటున్న మా ప్రజాప్రతినిధి, ఈ ఏరియా యొక్క ప్రజాప్రతినిధి అయినటువంటి అనితా అక్క గారే. ఇంకా ఇలాగే కొనసాగుతూ రాబోయే ఇంటర్ ఫలితాల్లో కూడా నేను ఉత్తీర్ణత సాధిస్తాను అని ఎంతో చెప్తున్నాను. ఇంకా వాళ్ళ యొక్క మాట నిలబెట్టడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ధన్యవాదాలు. నా పేరు ఎస్ ఖతీజా. నేను జెడ్పీహెచ్ఎస్ఎన్పురంలో 10th క్లాస్ చదువుతున్నాను. నాకు 6 అవుట్ ఆఫ్ 600 555 మార్క్స్ వచ్చాయి. ఇన్ని మార్క్స్ రావడానికి కారణం మా టీచర్స్ అండ్ మా హెచ్ఎం మేడం. స్పెషల్లీ మా స్కూల్కి ఇంత సపోర్ట్ ఇచ్చిన అనితా అక్క గారికి వెరీ థ్యాంక్స్. అండ్ మా స్కూల్లో మిడ్ డే మీల్స్ అన్నీ చాలా బాగుంటున్నాయి. నేనేమవ్వాలనుకుంటున్నానంటే ఏఐ డెవలపర్గా అవుదాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జెడ్పీ హై స్కూల్ ఎస్ఎన్పురం ప్రధానోపాధ్యాయులైనటువంటి సంధ్యారాణి మేడం మాట్లాడుతున్నాను. సో మా ఈ సంవత్సరం మా 10వ తరగతి ఫలితాలు చాలా అద్భుతంగా వచ్చినాయండి. 581 మార్కులతో సాయి తేజ, 567 మార్కులతో తేజేష్, 555 మార్కులతో ఖతీజా, ఇంకా 12 మంది 500 మార్కుల పైన సాధించినారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి జెడ్పీ హై స్కూల్ ఎస్ఎన్పురం చరిత్రలోనే లేదు 581 మార్కులు సాధించడము. దీనికి సహకరించినటువంటి ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ యొక్క ప్రోత్సాహాన్ని అభినందిస్తూ ఇంకా మేమున్నాం, మీకు ఏ విధమైనటువంటి ప్రోత్సాహమైనా మేము ఇస్తాము అని చెప్పేసి మన ప్రజాప్రతినిధి అయినటువంటి అనితా మేడం గారు మా పాఠశాలకు వచ్చి మా పిల్లల యొక్క కృషిని గుర్తించి వాళ్ళని అభినందిస్తూ ప్రత్యేక బహుమతులు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే అసలుకి ఈ విధంగా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి కారణం ఎవరు ముఖ్యంగా అంటే ఉపాధ్యాయులే కావచ్చు. కానీ మాకు వెనకుండి నేనున్నాను, ఈ యొక్క ప్రభుత్వ పాఠశాల దగ్గర పైకి తీసుకొస్తాను, నేను అందరినీ కూడా విద్యాపరంగా ఎంతో అభివృద్ధి చెందిస్తానని చెప్పి మన ప్రియమైనటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆంధ్రప్రదేశ్ని విద్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దిన మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్న గారికి మనస్ఫూర్తిగా మా జీవకోన ప్రజల తరపున నుంచి, ఆంధ్రప్రదేశ్ తరపున నుంచి హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు చూసినట్టయితే చరిత్రలోనే ఫస్ట్ టైం ఎస్ఎన్పురం స్కూల్లో 581 మార్క్ వచ్చిన మా విద్యార్థినికి సత్కారం చేస్తూ అలానే టాప్ 3లో ఉన్న వాళ్ళకి చిన్న ఒక పుషప్ లాగా మేము ఒక కార్యక్రమం అయితే తీసుకొని వచ్చాము. టాప్ 10 టాప్ 12 విద్యార్థులను కూడా ఇందులో కలుపుకుంటూ వాళ్ళకు ఒక మంచి పుషప్ ఉన్నట్టయితే ఇంకా
ఉన్నత విద్యల్లో ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా భావిస్తూ మేమైతే వీళ్ళని మంచి ఎంకరేజింగ్ మోటివ్లో తీసుకొస్తున్నాము. ముఖ్యంగా చూసినట్టయితే మిడ్ డే మీల్స్ చాలా హెల్తీగా ఇస్తున్నాం పిల్లలకి. అదే కాకుండా స్కూల్ ఎన్వైరన్మెంట్ చేంజ్ చేశారు. ఇక్కడున్న టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా నారా లోకేష్ అన్న బాటలో ముందుకు తీసుకొస్తున్నారు పిల్లల్ని. ఇప్పుడు నేటి బాలనే రేపటి పౌరులు అనే నినాదంతో అన్న ప్రూవ్ చేస్తున్నారు నారా లోకేష్ అన్న. ఈరోజు న్యూస్ పేపర్స్ చూసినట్టయితే ఎప్పుడు కాన్వెంట్లో చదువుతున్న విద్యార్థులు, ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులకే ఎప్పుడు పెద్దపీట వేసేది మన ప్రభుత్వాలు కానీ లేదంటే ఇక్కడ ఉన్న సొసైటీ కానీ. ఇదైతే ఫస్ట్ టైం చరిత్రలోనే ఒక ప్రైవేట్ న్యూస్ పేపర్స్లో చూసినట్టయితే గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని తీసుకురావడం అనే థాట్ ప్రాసెసే మన ఆంధ్రప్రదేశ్ని ముందు ఉంచుతుంది మన ఇండియాలోనే. మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ప్రభుత్వంలో మేము భాగస్వామ్యంలో అవడము, తీసుకురావడం. ఇక్కడ చూసినట్టయితే టీచర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. ఎందుకంటే ఒక విద్యాశాఖ మంత్రి ఎంత యాక్టివ్గా ఉన్నారో ఆ బాటలోనే టీచర్స్ కూడా ముందుకు వస్తున్నారు. టీచర్స్ బాగుండడం వల్ల ఆటోమేటిక్గా పిల్లల రిజల్ట్ బాగున్నాయి. ఇవన్నీ బాగుండడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ భారతదేశమే ఆశ్చర్యపోయే విధంగా ముందుకు వస్తుంది. ఇందుకు గాను కృషి చేసిన నారా లోకేష్ అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తమిళనాడు ఎన్నికల ఫలితాలలో టీవీకే పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుందని అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. చిత్తూరులోని సినీ హీరో టీవీకే పార్టీ అధినేత విజయ్ కుమార్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద టపాకాయలు పేల్చి అభిమానులకు తీపి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 60 సంవత్సరాల పార్టీ ఏర్పాటు చేసిన డిఎంకే ఒకవైపు అయితే 30 సంవత్సరాల అధికారాన్ని అనుభవించిన పార్టీ ఏడీఎంకే. ఇలాంటి ద్రవిడ కల్చర్ ఉన్నటువంటి తమిళనాడులో సుమారు 70 సంవత్సరాలుగా తమిళనాడు ఏలినటువంటి 2 పార్టీలను చిత్తుగా ఓడించి సుమారు 110 సీట్లు దాటి ముందంజలో ఉన్నటువంటి మా విజయ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఖచ్చితంగా తమిళనాడుకి విజయ సీఎం కావాలి. అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలి. ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కీమ్ని చెప్పినటువంటి ప్రతి స్కీమ్ని తమిళనాడు ప్రజలకు అందించాలని కోరుకుంటూ చిత్తూరు అభిమానులుగా, విజయ్ అభిమానులుగా చిత్తూరు నుంచి కోరుకుంటా ఉన్నాం. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఇళయ దళపతి విజయ్ మొట్టమొదటిసారిగా దళితుల నుండి ముఖ్యమంత్రిగా అయినారు. ఒక 2 సంవత్సరాలు పార్టీ పెట్టి 2 సంవత్సరాలు అయింది. ఇంత త్వరగా ముఖ్యమంత్రి అవడం మాకంతా చాలా సంతోషంగా ఉంది. చిత్తూరు నుండి అభిమానులు ఆయన ఎక్కువగా ఆశిస్తున్నాము. కానీ ఈ రోజు మా సంతోషాన్ని రెండింతలు చేసిన విజయ్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎన్నికల ఫలితాల్లో తమిళనాడులోని ప్రజలందరూ కూడా మంచి తీర్పునిచ్చారు. ఒక విజయ్ అభిమానిగా మేమందరూ కూడా ఈరోజు చిత్తూరులో ఒక పండగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్నాము. విజయ్ మంచి పరిపాలన అందించాలని, అక్కడ ఉన్న పేద వర్గాలకు అందరికీ కూడా ముఖ్యమంత్రిగా ఉండి మంచి పరిపాలన అందించి మళ్ళీ కూడా ఆయన సీఎం కావాలని మేమందరూ ఒక అభిమానిగా మేము కోరుకుంటున్నాము. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం, మెడికల్ క్యాంప్, గ్రామాల నుంచి వచ్చే అర్జీదారులకు టీ సరఫరా తదితర సౌకర్యాలను కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. పెండింగ్, బియాండ్, రీఎస్ఎల్ఏకు ఓపెన్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలని తెలిపారు. పీజీఆర్ఎస్లో వచ్చే అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీఆర్ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రోజ్మాండ్, అనురాధ, డిప్యూటీ కలెక్టర్ గీతాంజలితో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులను అందించారు. కాగా రెవెన్యూ శాఖకు సంబంధించి 172, సెర్ఫ్ 20, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 17, హోంశాఖ 25, పంచాయతీరాజ్ 22, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ 1, స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డ్ 3, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ 1, సర్వే శాఖ 11, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 1, కుటుంబ సంక్షేమ శాఖ 1, ఎస్సీ కార్పొరేషన్ 1, విద్యుత్ శాఖ 3, ఆర్టీసీ 1, సివిల్ సప్లై 7, చేనేత మరియు జౌళి శాఖ 1, కార్మిక శాఖ 1, పాఠశాల విద్యాశాఖ 3, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ 4, జల వనరుల శాఖ 3, ట్రైబల్ వెల్ఫేర్ 1, మైనారిటీ కార్పొరేషన్ 1, ఆర్ఎండ్బి 1, టిడ్కో 2, కోఆపరేటివ్ సొసైటీస్ 2, గనులు భూగర్భ జలాల శాఖ 1, టీటీడీ మొత్తం 307
అర్జీలు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయోత్సవం వ్యక్తం చేస్తూ శ్రీకాళహస్తిలో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ పీవీఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరై నాయకులు కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. పార్టీ విజయాన్ని పురస్కరించుకుని కార్యకర్తలు నినాదాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ దేశ ప్రజలు బీజేపీపై విశ్వాసం ఉంచి మరోసారి ఆశీర్వదించారని తెలిపారు. పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రంలో ఘన విజయం సాధించడం చారిత్రాత్మక విజయమని తెలిపారు. బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీ నాయకత్వానికి మంగళం పాడారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్లే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. పార్టీని బలపరిచేందుకు కార్యకర్తలు కృషి కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశంలోనే అతి ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గెలవడం, అలాగే ఇక్కడ బీఎస్పీ ప్రభుత్వం ఇవాళ తమిళనాడులో మంచి గెలవటం మనందరికీ గర్వకారణం. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ అంటే దేశానికి అతి ప్రాణమైన ప్రాంతం. ముఖ్యంగా బంగ్లాదేశ్ సంబంధించిన చొరబాటుదారులు 100 మంది పైగా ప్రాంతానికి ఉండటం, అనేక రకాలుగా ఎన్నికల్లో అవకతవకలు చేయడం, అన్ని రకాల గుండాయుధం, అనేక రకాలుగా హిందువుల పైన దాడులు పెద్ద ఎత్తున జరుగుతున్నది. అక్కడ ఒక నైరాశ్యత రావడం జరిగింది. అటువంటి వెస్ట్ బెంగాల్ కన్నా మమతా బెనర్జీ ఆగడానికి శుభం కాదు, పడే విధంగా ఆగడం జరిగింది. ఆ విధంగా ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఒక అద్భుత విజయం సాధించడం, 200 సీట్లు పైగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం జరుగుతుందో ఇది నిజంగానే అద్భుతం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో వెస్ట్ బెంగాల్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయడం, అమిత్ షా గారు పూర్తి స్థాయిలో అక్కడ పనిచేయడం, వీళ్ళిద్దరూ అక్కడ చేసిన అవిరళ కృషి కారణంగా ఇవాళ మేము వెస్ట్ బెంగాల్ గెలవడం జరిగింది. వెస్ట్ బెంగాల్ అంటే భారతీయ జనతా పార్టీకి ఒక భావోద్రేకమైన సంబంధం. మా పార్టీ యొక్క వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మొదటిసారి కలకత్తా నుంచి గెలవడం జరిగింది 1952 మొదటి సార్వత్రిక ఎన్నికల్లో. అప్పుడు ప్రారంభమైంది, కానీ ఎప్పుడు కూడా ఆ ప్రాంతంలో గెలవలేదు. ఒక కమ్యూనిస్ట్ అడ్డాగా మారింది. గత 3 ఎన్నికల్లో టీఎంసీ గెలవడం జరిగింది. కనుక ఎట్టి పరిస్థితుల్లో అక్కడ గెలవాలని చెప్పి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కోరుతున్నారు. అందరి యొక్క కోరిక ఫలితం అందరూ కలిసి పనిచేసిన తీరు ప్రతి ఓటర్ వెస్ట్ బెంగాల్ ఓటర్ కూడా ఈ రోజు నిరంకుశ మోదీ రాజ్యాన్ని విరోధాకరాలు ఇచ్చేందుకు బ్రహ్మాండమైన మెజార్టీ ఇవ్వడం మా అందరికీ ఆనందాన్ని కలిగించింది. కేవలం వెస్ట్ బెంగాల్ విజయం కాదు, అస్సాంలో హేమంత్ విశ్వాస్ శర్మ గారి యొక్క నేతృత్వంలో అస్సాంలో 127 సీట్లు గెలవడం, కాంగ్రెస్ పార్టీ గెలవడం ఏదైతే ఉందో అస్సాంలో కూడా ప్రజల ప్రత్యేకం తీసుకోవడం జరిగింది. ఇవాళ బంగ్లాదేశ్ నడిపిపెట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. భారతదేశం ప్రతి అందరూ భూమి కాపాడుతాం. భారతీయులందరూ కలిసికట్టుగా ఉండే విధంగా సరిహద్దుల్లో రక్షణ రేఖతో పాటు ఆ యొక్క బోర్డర్ కూడా నిర్మాణం చేస్తామని ఇప్పుడే ప్రకటించడం జరిగింది. తద్వారా భారతదేశం సురక్షితంగా ఉండేందుకు అస్సాం వెస్ట్ బెంగాల్ యొక్క విజయం మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. కేవలం అదే కాదు, పాండిచ్చేరిలో కూడా రంగస్వామి యొక్క మేరకు 2వ అధికారం రావడం, పెద్ద ఎత్తున మెజార్టీ రావడం కూడా మాకు ఆనందాన్ని కలిగింది. ప్రతి కార్యకర్తకి ప్రేరణ స్ఫూర్తించింది. అలాగే పక్కన తమిళనాడులో ఇవాళ టీవీకే పార్టీకి సంబంధించిన ఎవరైతే విజయ్ మొదటిసారిగా వచ్చే రాజకీయాల్లో ఒక విజయాన్ని సాధించారు. విజయ్ యొక్క సంఘం ప్రారంభమైంది. ఏదైతే ఎక్కడ అన్నా ద్రావిడ ముద్దేశ కళ్యాణం దాని ఆధ్వర్యంలో కుటుంబ పరిపాలన పరాకాష్ట, అవినీతి పరాకాష్ఠగా మారింది. అక్కడ కూడా విజయం సాధించడం, అక్కడ భారతీయ జనతా పార్టీ యొక్క కూటమి 2వ స్థానంలో రావటం ఏదైతే ఉందో అది కూడా ఒక గొప్ప విజయంగా భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో కేరళలో కూడా 3 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవడం, ఎన్నికల ప్రారంభమైంది నేటి వరకు సీట్లు గెలవలేదు. ఆ విధంగా 12% ఓట్లు రావడం, 3 సీట్లు గెలవడం కూడా ఒక గొప్ప పరిణామం. ఈ యొక్క గెలుపు అందరికీ పెద్ద ఎత్తున ఉత్సాహం కలిగిస్తుంది. ఇవాళ శ్రీకాళహస్తి వీధిలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునే విధంగా కలిగి వేయడం, ఈ యొక్క విజయం ప్రతి
కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఒక గొప్ప ప్రభుత్వం జరుగుతుంది. తప్పనిసరిగా మరింతగా ప్రజలకు అభివృద్ధి కార్యక్రమానికి నిర్వహించిన మా యొక్క రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలా ఆనంద్ గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడంతో సంబరాలు తీసుకోవడం, వీటి మీద అందరికీ కూడా విజయాలు పంచడం, నిజంగానే మన ఆనందాన్ని నలుగురితో పంచుకునే విధంగా కార్యక్రమం చేయడం. అలాగే ఈ కార్యక్రమానికి మా జిల్లా అధ్యక్షుడు రామచంద్ర శ్రీనివాస్ గారు, అలాగే మా యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు గారు, నాయకులతో పాటు నాయకులు కూడా రావడం మరింత ఆనందాన్ని కలిగింది. తప్పనిసరిగా రాబో కాలంలో మరింత ఉత్సాహంగా ప్రతి కార్యకర్త పార్టీ కోసం పునరుద్ధరణ పార్టీ విజయంతో ఆంధ్రప్రదేశ్లో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా వెళ్ళడానికి తప్పనిసరిగా ప్రేరణగా ఉంటుంది. ఇవాళ అధికారులు తెలియజేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్గిల్ యుద్ధం భారతదేశ శక్తిని చాటి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడింది. తిరుపతి జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్న విజయ్ అమృత్ దివాస్ బృందానికి స్వాగతం పలికిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. అమరవీరులకు ఘనంగా నివాళి. తిరుపతిలోని పలు ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను అధికారులతో కలిసి పరిశీలించిన నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి. గాలి వాన ప్రభావంతో ప్రమాదకరంగా ఉన్న చెట్టు కొమ్మలను తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు. పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొన్న అంబులెన్స్. ఘటనా స్థలంలోనే 4 దుర్మరణం, మరో 2కి తీవ్ర గాయాలు. తమిళనాడులో విజయ్ ధుందుబి మోగించిన విజయ్. చిత్తూరులో టీవీకే పార్టీ అభిమానుల సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.